వచ్చేసింది. అమ్మో, దీనికి ఇప్పుడు తాగానని తెలిస్తే పెద్ద గొడవ చేసేస్తుంది. గుడ్ మార్నింగ్ అప్పు. తాగొచ్చావా? అంత బాగానే మేనేజ్ చేశాను కదా, అలా ఎలా దొరికిపోయాను? టైం ఎంత అవుతుంది? 11 o'clock. మరి గుడ్ మార్నింగ్ ఎలా చెప్పావు? నువ్వు అలా చూడకే, భయమేస్తుంది. నీ సంగతి ఇప్పుడు కాదు, రేపు పొద్దున్న చెప్తా రా. గుడ్ మార్నింగ్ అప్పు. నిన్న నైటే చెప్పావుగా గుడ్ మార్నింగ్, మళ్ళీ ఇప్పుడు ఎందుకులే? ఈరోజు ఉంది నాకు. సిగ్గుందా నీకు అసలు? పాపం ఇంట్లో ఒక్కతే ఉంటది, ఆఫీస్ అయిపోగానే త్వరగా ఇంటికి వెళ్ళాలని కొంచెమన్నా ఆలోచన ఉందా? అది కాదు బేబీ. బేబీ గీబీ అన్ని దొంగ మాటలు. ఫస్ట్ నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. ఆఫీస్లో హెవీ వర్క్ ఉండేసరికి. వర్క్ ఉంటే ఏదో స్ట్రెస్ పోవడానికి లైట్గా తాగా. లైట్గా తాగావా? చాలా హెవీగా తాగావు. లేదు, కొంచెమే తాగా. కొంచెమే తాగితే అంతలా స్మెల్ ఎలా వస్తుంది? అదేంటి, స్మెల్ రాకుండా సెంటర్ ఫ్రెష్ చేసే కదా. ఓహో, అందుకేనా ఎప్పుడు పాకెట్లో పెట్టుకుని ఉంటావు? అది కాదు బేబీ. అసలు నాతో మాట్లాడుకో. సారీ అప్పు. సారీ ఏంటి సారీ? ఇప్పుడు ఏం చేయాలి నేను? ఏం చెప్పినా చేస్తావా? చేస్తా. సరే, వెళ్ళి వంట చేయిపో. వంట? నేనా? నువ్వే. నాకు అసలు రాదు. తాగడం వచ్చా? చూసింది చాలు, వెళ్ళి వంట చెయ్యి, నాకు ఆకలేస్తుంది. సరే, ఏదో చేస్తా. మనకేమో తింటం తప్ప వంట రాదు. ఏం చేద్దాం? ఎలా ఇప్పుడు? యూట్యూబ్లో కుకింగ్ వీడియోస్ చూద్దాం. రైట్. మహీ, అయ్యిందా లేదా? అవుతోంది. నాకు ఆకలేస్తుంది, ఇంకెంతసేపు? ఇంకో 20 minutes అయిపోతుంది. ఫాస్ట్గా చెయ్యి. ఇదేంటిది? దీనికి తెలిస్తే
చేశాను. అవునా? సరే డైనింగ్ టేబుల్ మీద పెట్టు, నాకు ఫుల్ ఆకలిస్తుంది, ఫ్రెష్ అయ్యి వచ్చి తింటా. చేశాను కానీ మాడిపోయింది. ఏంటి? అంటే ఓపికతో తింటే బానే ఉంటది. పిచ్చా నీకు? 1 hour నుంచి ఆకలితో కూర్చుంటే? నాకు వంట రాదని చెప్పాను కదప్పు. ఓహో, అంటే ఏంటి? ఇప్పుడు నీకు వంట రాకపోయినా నేనే బలవంతంగా వంట చేయించానంటున్నావా? అయ్యో అదెవరన్నారు ఇప్పుడు? నువ్వు అన్నది అలానే ఉంది మరి. సరే తప్పు నాదే. నువ్వేం తింటావో చెప్పు, ఆర్డర్ పెట్టేస్తా. నాకేం అవసరం లేదులే. ఆర్డర్ పెట్టేస్తా, నీకేం కావాలో 15 minutesలో వచ్చేస్తుంది. వద్దులే, నేను ఆల్రెడీ ఆర్డర్ పెట్టాను. ఏంటి? నువ్వు ఆర్డర్ పెట్టే ముందు నాకు చెప్పాలి కదా. ఏంటి వాయిస్ లేస్తుంది? లేస్తుంది మరి. నువ్వు ఆర్డర్ పెట్టే ముందు చెప్పాలి కదా. ఆహా, నిన్న నైట్ తాగే ముందు నాకు చెప్పావా? హ? ఇప్పుడు వాయిస్ లేయట్లేదేంటి? ఆర్డర్ వచ్చినట్టుంది. అవును, చెప్పడం మర్చిపోయాను, ఆర్డర్ నాకు ఒక్కదానికే పెట్టుకున్నా. మరి నాకు వండావుగా, తిను. మహి, నీకు ఫోన్ వస్తుంది. ఎవరు? ఏమో తెలీదు. సరే వస్తున్నా. ఎవరు కాల్ చేశారు? సిరి. ఎవరు? ఏ సిరి? అదే ఇందాక ఫోన్ చేసిందే ఆ సిరి. సిరి కాల్ చేసిందా? అంటే తను మా 10th క్లాస్మేట్ శిరీష. శిరీషానా? మరి సిరి అని ఎందుకు సేవ్ చేసుకున్నావు? క్లాస్లో అందరం ముద్దుగా సిరి అనే పిలుచుకునేవాళ్ళం. ఓ, అంత ముద్దుగా ఉంటదా? ఏం మాట్లాడుతున్నావు? 10th క్లాస్ నుంచే లవ్ ట్రాక్ నడిపిస్తున్నావన్నమాట. లవ్ ట్రాక్ ఏంటి? అది ఉన్నప్పుడు మరి నన్నెందుకు పెళ్లి చేసుకున్నావు? అప్పు, తను నా బెస్ట్ ఫ్రెండ్, అది ఇది అనుకో. అంట అది ఇది అనే అంట. అది అసలు ఎందుకు కాల్ చేసిందో నాకు తెలియాలి. అరే తనకి పెళ్ళై ఆల్రెడీ 3 years అవుతుంది. ఓహో, పెళ్లి తర్వాత కూడా నడిపిస్తున్నావు అన్నమాట. పిచ్చా నీకు? ఎందుకు ఓవర్ ఎక్సైట్ అవుతున్నావు? నేను ఓవర్ ఎక్సైట్ అవుతున్నానా? మరి కాకపోతే ఏంటి? ఫ్రెండ్ అని చెప్తుంటే ఏదేదో మాట్లాడుతున్నావు. ఫ్రెండ్ అయితే మరి ఈ టైంకి ఎందుకు కాల్ చేస్తుంది? అరే తను US లో ఉంటది, రోజు ఇదే టైం కాల్ చేస్తుంది. ఓహో, రోజు మాట్లాడతారన్నమాట. అరే అది కాదు. ఇంకా నా వల్ల కాదు మహి, నేను అత్తయ్యకి చెప్పేస్తున్నాను. చెప్పుకో, మమ్మీకి మేము చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ అని ఆల్రెడీ తెలుసు. దీని గురించి కాదు, నిన్న నైట్ తాగొచ్చావని చెప్పేస్తా. ఏం చేస్తున్నావు? చాట్ చేస్తున్నా. ఎవరితో? ఆఫీస్ కొలీగ్. అమ్మాయా అబ్బాయా? అబ్బాయేనే. సరే, బయట బట్టలు ఆరేసాను, వెళ్ళి తీసుకురాపో. ప్లీజ్ అప్పు, నేను కొంచెం ఇంపార్టెంట్గా మాట్లాడేది ఉంది, నువ్వు వెళ్ళి తెచ్చుకోవచ్చు కదా. తెస్తావా తేవా? అప్పు ప్లీజ్, నువ్వు వెళ్ళి తెచ్చుకోవచ్చు కదా. అదే తాగమన్నాననుకో, దానికి వద్దు, నేనే వెళ్ళి తెస్తా. అప్పు, మనం కార్టూన్స్ చూసి చాలా డేస్ అయింది, చూద్దామా? నేను హారర్ మూవీ చూస్తాను. అంటే నైట్ అయింది కదా, ఇప్పుడు అవసరమా అని. అవసరమే, నేను ఇదే చూడాలి. నువ్వు చూస్తే చూడలేదంటే పడుకో. అబ్బా ప్లీజ్. ఏంటి ప్లీజ్? అరే సౌండ్ అయినా తగ్గించు. అరే నేను తగ్గించను, నన్ను డిస్టర్బ్ చేయకు. అప్పు, కొంచెం వాష్రూమ్ వెళ్ళాలి. వెళ్ళు. నువ్వు కొంచెం తోడుగా వస్తావా? నేనెందుకు వస్తాను? నేను రాను, నన్ను డిస్టర్బ్ చేయకు. అబ్బా ప్లీజ్, అర్జెంట్. ఏపో, నేను రాను. ఎందుకు రావు? ఎందుకేంటి? నువ్వేమన్నా చిన్నపిల్లోడువా? తాగమంటే తాగుతావుగా మంచిగా. హోసే, అటు తిప్పి ఇటు తిప్పి అక్కడికే వస్తున్నావు. మరి తాగినప్పుడు ఉండాలి. హోసే, ఏదో ఒక్కసారి తాగినందుకు పొద్దున్నుండి సంపుతున్నావు. సరే, ఇంకా చచ్చినా తాగను. నిజంగా? నిజంగా. ప్రామిస్? ఏంటి ప్రామిసెస్ చెప్పు, తాగనని. ప్రామిస్, తాగను. ఇదే లాస్ట్ టైం. సరే
చూద్దాం. కొంచెం వాష్రూమ్ వరకు వస్తావా? పద. అమ్మా అమ్మా అప్పు ఉన్నావా? కొంచెం వాటర్ తీసుకురావా? తెస్తున్నా. ఏంటిది? బియర్. నాకు తెలుసు మహి, నీకు ఆఫీస్లో ఎంత స్ట్రెస్ ఉంటుందో, అందుకే నువ్వు డైలీ డ్రింక్ చేసొస్తావు. నేనే తెలియకుండా ఊరికే అనవసరంగా రిస్ట్రిక్షన్స్ పెట్టా నీకు. పర్లేదులే అప్పు, మొత్తానికి నువ్వు నన్ను అర్థం చేసుకున్నావు. నా లైఫ్లోకి వచ్చాక ఫస్ట్ టైం నన్ను తాగు అని చెప్పింది. థ్యాంక్ యూ సో మచ్. ఐ లవ్ యూ. చియర్స్. 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 మొన్నే కదా నాకు తాగనని ప్రామిస్ చేశావు. ఈ ఫోటో నా స్టేటస్లో పెట్టవా? నీకు అవసరమా ఇవన్నీ? అవసరమే. మొన్న సరళొదిన కొత్త ఫ్రిడ్జ్ కొని అందరూ చూడాలని స్టేటస్లో పెట్టింది. మరి ఇప్పుడు నువ్వేం పెడతావు? ఏందిది? మనకు ఆల్రెడీ ఫ్రిడ్జ్ ఉంది కదా, అందుకే ఫ్రిడ్జ్లో ఉన్న కూరగాయలు ఫోటో తీసా. వస్తే గిట్లాంటివి కూడా ఎవరైనా పెడతారా? మనమంటే మినిమం ఉంటుంది. నేను పెట్టా. పెట్టావా? పెట్టా అంటే పెట్టా. ఇగో